శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సంఘం గౌరవ అధ్యక్షులు పివిడి ప్రసాద్ తెలిపారు. శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం రాయుడుపాలెం వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ భవన ఆవరణలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు 450 మంది బ్రాహ్మణ కుటుంబాలు ఒక్కటిగా జరిగింది. ఈ సమారాధన కార్యక్రమంలో భరతనాట్య ప్రదర్శన, కర్ణాటక సంగీతం, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్ తదితర పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు క్యాష్ మనీ పురస్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పివిడి ప్రసాద్, అధ్యక్షులు సిఎస్ రమణమూర్తి, సెక్రటరీ డికే వరప్రసాద్, ఎస్ వెంకటరత్నం, సాయి శర్మ, ఐటీఐ మూర్తి, ఎస్ సూర్యనారాయణ మూర్తి, రైల్వే మూర్తి, బల్లముడి శ్రీనివాస్, పానింగపల్లి శ్రీనివాసరావు, అక్కిన కుచేలరావు తదితరులు పాల్గొన్నారు. నుంచి కూడా అలాగే వలసపాకల, వాకలపూడి, తిమ్మాపురం పరిసర గ్రామాల నుంచి కూడా అనేక బ్రాహ్మణ కుటుంబాలు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉదయం నుంచి సమారాధన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే భోజన విరామం జరుగుతోంది. సుమారు 400 నుంచి 450 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనం చేసే కార్యక్రమాలు అత్యంత సంతోషకరంగా ఉండటం వల్ల రోజు రోజుకి మా బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి కుటుంబాలు సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరు కూడా ముందు కార్యక్రమాలకు హాజరై మమ్మల్ని ప్రోత్సహించి అందరూ ఒకే తాటి మీద ఉండి అందరి మంచి కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎంత చెప్పినా మళ్ళీ లాస్ట్ కాల్ అలా ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. చాలా గౌరవంగా చూస్తారు. అవకాశాలు కూడా అందరికీ ఇద్దాము, అందరూ పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఆయన ఒక్కడే చేసేద్దాం, నేనే ఫస్ట్